హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక ప్రగతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు కూడా చేపడుతున్నాయి. ఈ మేరకు DRDA, వెలుగు వంటి సంస్థల ద్వారా వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితో పాటు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ ఆధ్వర్యంలో PMFME పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ, ఉద్యాన, పాడి ఉత్పత్తులను ఉపయోగించుకొని చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. దీనివల్ల మహిళలు తమ ఉత్పత్తులకు మంచి విలువను జోడించి ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ పథకాలన్నీ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ పథకం కింద యూనిట్ ఖర్చును బట్టి వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. అదే బృందాలుగా అయితే 3 కోట్ల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంలో 35% ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. లబ్ధిదారులు తమ వాటాగా 10% చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 55% మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం రూపంలో మంజూరు చేయవచ్చు. ఈ రుణాన్ని విడతల వారీగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై చాలా కాలం గడిచినా కొన్ని పనులకు మాత్రమే అనుమతి లభించింది. అలాగే నిరుద్యోగ యువత, పొదుపు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పచ్చళ్ల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, ఫ్లోర్ మిల్, దాల్ మిల్, చిరుధాన్యాల శుద్ధి, నూనె శుద్ధి కేంద్రాల వంటి వివిధ రకాల యూనిట్లను ప్రోత్సహిస్తున్నారు. సిబిల్ స్కోర్, గ్యారంటీలు వంటి కారణాలతో బ్యాంకులు వెనకడుగు వేస్తున్న ఈ సమస్యను అధిగమించడానికి DRDA చర్యలు తీసుకుంటోంది. అర్హులైన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పొదుపు మహిళలకు ఈ పథకాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగ యువతతో పాటు అర్హత ఉన్న ఎవరైనా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఈ పథకాల గురించి సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విజయవంతంగా యూనిట్లను నడుపుతున్నారని, వారి అనుభవాల ద్వారా ముందుకు వెళ్ళవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.